విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి ఆదిరాజ్ పై అక్కడి ఎన్డీఏ కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన వేపగుండ పినిగాడి రోడ్ చిన్ని వర్షానికి కొట్టుకుపోయిందని, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అవినీతి కారణంగానే పనుల్లో నాణ్యత లేకుండా పోయిందంటూ ఆదిరాజ్ చేసిన విమర్శలను కూటమి నాయకులు ఖండించారు. సుచేత నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పెందుర్తి ఎంపీపీ గండ్రెడ్డి మాలతి, టీడీపీ జనసేన నాయకులు నీటిపల్లి మహేష్, బైలపూడి హరిగోపాల్, జామి గంగునాయుడు, వరదుని, కొరిపిల్లి రామనాయుడు తదితరులు మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సొంతూరుకు రోడ్డు వేయించుకోలేకపోయిన ఆదిరాజ్ ఈ ప్రాంతం అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న పంచకర్ల రమేష్ బాబుపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఖబర్దార్ అంటూ వారు హెచ్చరించారు. చెప్పుకొని ఏదో నువ్వు మరలా అలాగనిస్తాను ఇలాగనిస్తాను అని చెప్పేసి అవాకులు చవాకులు పేలితే ప్రజలు మరొక్కసారి నీకు ఈసారి డిపాజిట్ కూడా రాకుండా చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి నేను ఈ పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాను. తస్మాత్ జాగ్రత్త. ఏ విషయమైనా సరే మాట్లాడే ముందు, ఏ విషయమైనా సరే కామెంట్ చేసే ముందు ఆ విషయం చిన్నదా పెద్దదా, ఆ విషయం అలాగే ఎందుకు జరిగింది అనే కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎక్కడో జీవీఎంసీలో ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్ వాటర్ బ్రేక్ అవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి బీటీ రోడ్ చిన్న క్రాక్ ఇస్తే ఆ క్రాక్ని పట్టుకొని ఏదో ఇక్కడ నాశనకం వరకు జరిగిపోయి పేలడం ఎంతవరకు సౌకర్యం అడుగుతున్నాను. మిస్టర్ అదీప్ రాజు, నీకు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అసలు నీకు నిజంగా అవగాహన ఉన్నట్లయితే ఈ బీఆర్టీసీ రోడ్లో తాడ్పూడి పైప్ లైన్ ఎన్నిసార్లు బ్రేక్ అవుతుంటుంది, ఎన్నిసార్లు అక్కడ రోడ్లు కానీ లేకపోతే అక్కడ పైపులు కానీ డ్యామేజ్ అవుతుంటాయి. మరలా అఫీషియల్స్ యుద్ధ ప్రాతిపదికన దాన్ని కవర్ చేస్తుంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి స్థానికంగా పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడం వల్ల రోడ్డు చిన్నది క్రాక్ ఇచ్చింది, అంతే సమస్య. దానికి ఈ నాశనకం వర్క్కి సంబంధం ఏంటి? ఆ విషయ పరిజ్ఞానం కూడా లేకుండా నువ్వు దాన్ని ఏదో భూతార్థంలో చూపిస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం అది నీ భ్రమ తప్పిస్తే మరొకటి కాదని చెప్పేసి నీకు వినవించుకుంటున్నాను. గ్రామాన్నే డెవలప్ చేసుకోలేనుడివి నువ్వు నియోజకవర్గాన్ని ఏం డెవలప్ చేస్తావు? ఆ విషయం నీ గ్రామంలోనే నీకు తేటతల్లమైంది. అటువంటి నీచ స్థాయి కలిగినటువంటి, సంకుచిత స్థాయి కలిగినటువంటి, సంకుచిత వ్యక్తిత్వం స్థాయి కలిగినటువంటి నీవు ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గమే కాదు, ఇటు విశాఖపట్నం జిల్లాలో కానీ, అనకాపల్లి జిల్లాలో కానీ, అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ ఎక్కడ ఏ గ్రామం వెళ్ళే సరే రమేష్ బాబు గారు అనేది ఒక బ్రాండు, ఆయనకు ఒక ఇమేజ్, ఆయన ఒక నాయకుడు, ఆయన మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడైనా సరే ఆయనకి ఒక స్థాయి ఉన్నది, ఒక వ్యక్తిత్వం ఉన్నది. నువ్వు ఒక స్థాయి లేనివాడివి, ఒక గాలి ఓటంగాడివి, ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తివి. నువ్వు కూడా ఏదో మాట్లాడేసే స్థాయిలో మాట్లాడేస్తాను అనుకుంటే అది మర్యాద కాదని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. తీసుకున్నటువంటి కారణం ఆ రోజుల్లో మేము పై అధికారులకు పోయి ఏమండి ఫౌండేషన్ స్టోన్ వేశారు, ఈ రోడ్డు చూస్తే మొదలు పెట్టలేదు, కారణం చెప్పండి అంటే మరి ఈ పచ్చకావలో ఉన్నటువంటి కమిషన్ తీసుకున్నటువంటి ఈ ఎమ్మెల్యే అదీప్ రాజు, మాజీ ఎమ్మెల్యే, అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఆ కాంట్రాక్ట్ని బెదిరించి ఎలక్షన్స్ దగ్గర పడిపోతున్నాయి, 6 నెలలే ఎలక్షన్స్ ఉన్నది, ఈలోగా మేము ఉంటాము ఊడుతాము, ఎందుకంటే మేము కమిషన్ల మీదే, అవినీతుల మీదే, బ్రోకరేజీల మీదే మేము ఎమ్మెల్యేగిరి సాధిస్తున్నాం కాబట్టి ప్రజలు మా మీద కోపంతో ఉన్నారు కాబట్టి మా కమిషన్లు మాకు ముందుగా ఇచ్చేయండి, తర్వాత మీరు వర్క్ ఎలా చేస్తారో చేయరో మాకు అనవసరం, ఈలోగా ఎలక్షన్స్ వచ్చేస్తాయని చెప్పేసి ఆ కమిషన్ కకృతి పడి ఆ కాంట్రాక్ట్ని బెదిరించడం వల్ల ఆ కాంట్రాక్టర్ కూడా మొదలు పెట్టకుండా పారిపోవడం జరిగిందండి. అది వాస్తవాన్ని గ్రహించి ఆ విషయం కూడా ఆయనకు తెలిసింది కూడానా ఆ వాస్తవం చెప్పకుండానా అదేదో కాంట్రాక్టర్ కూడా రాజకీయ పార్టీలు అంటగట్టి ఆయన తెలుగుదేశం కాంట్రాక్టరు, అందుకే మాకు చెడ్డ పేరు తేడానికి కావాలని చెప్పిస్తే నెగ్లెక్ట్ చేశారు, పని స్టార్ట్ చేయకుండా ఒక సైడ్ చెబుతూనే ఆయనే చెప్తున్నాడు ఆయన టీడీపీ కాంట్రాక్టరు, అందుకే ఆయన పని చేయలేదని. ఇంకో పక్క 30% పని కంప్లీట్ అయిందని చెప్తున్నాడు. అంటే వాటి 2 నాలుగుల దూరం ఏ రకంగా ఉన్నదో మీకు అర్థమవుతుందండి. కమిషన్లు కకృతి పడ్డం అంటే నీవు అసలు నీకు 5 సంవత్సరాల టెన్యూర్లో ఈ నియోజకవర్గంలో ఏ గ్రామంలోనైనా సరే ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, లేకపోతే ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఎక్కడైనా సరే నిర్మించడం జరిగిందా? ఒకవేళ అలా నిర్మించలేదు కాబట్టే కదా
5 సంవత్సరాల తర్వాత 2024 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఈ రాష్ట్రంలోనే అత్యధిక 4వ పర్సన్ అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు నీ పైన ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు 84,000 పైచిలకు ఓట్లతో నిన్ను మట్టి కల్పించడం కూడా జరిగింది. నువ్వు చేసినటువంటి అవినీతి పనులు, నువ్వు చేసినటువంటి వినాశనకారి పనులు, నీవు అభివృద్ధి నిరోధకుడికి, నువ్వు నీ అభివృద్ధి లేదు. ఉన్నటువంటి పనులల్లో ఏంటంటే జులాయిగా తిరగడం, కమిషన్లు ప్రకృతి పడడం, కమిషన్ దండుకోవడమే తప్పిస్తుంది. 5 సంవత్సరాలు చేసిన పని ఏదైనా సరే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందే? ఈరోజు ఈ 2 సంవత్సరాల్లోనే మన రాష్ట్రంలోనే గర్వించదగినటువంటి ఒక ఎమ్మెల్యేగా, అభివృద్ధి పురోహితుడిగా ఈ అసెంబ్లీని అభివృద్ధి పదంలో నడిపిస్తూ కొన్ని 100 కోట్ల రూపాయలతో పంచాయతీలో అవ్వచ్చు, వార్డుల్లో అవ్వచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఫ్లెక్సీలో ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చూశాను. అవును, నీ కంటికి ఫ్లెక్సీల్లోనే చూస్తావు నువ్వు, ఎందుకంటే నీ కళ్ళు నెత్తినెక్కిపోయి ఉన్నాయి కాబట్టి. కానీ ప్రజలు గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నారు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో కూడా కంటికి కళ్ళ ముందు కనిపిస్తుంది. అదంతా ఎందుకు? నీ సొంత గ్రామంలో నువ్వు నిజంగా అభివృద్ధి చేసినట్లయితే, నీ సొంత గ్రామంలో ఉన్నటువంటి రాంపురం గ్రామస్తులే నిన్న 550 ఓట్ల పైచిలుకుతో నిన్ను ఓడించడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తివి ఈ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని కమిషన్లు కకృతి పడుతున్నారు అని అవాకులు చవాకులు పేలితే నిన్నేదో ప్రజలు మరలా నమ్మి మరలా ఏదో నీకేదో సరే నాయకుడిగా భావిస్తారు అనుకోవడం అది నీ తెలివి తక్కువ పని అవుతుంది. దింపుడు కళ్ళం ఆశలు పెట్టుకోవద్దని చెప్పేసి మరొకసారి నీకు హెచ్చరిస్తున్నాను. మరి ఇంకో విషయంలో చేస్తున్నటువంటి తెచ్చినటువంటి శాంక్షన్స్నే ఈ ఎమ్మెల్యే గారు చిన్న చిన్న పనులు చేస్తున్నారు అనుకున్నారు. ఆ చిన్న చిన్న పనులు, అవి పెద్ద పనులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకి అందరికీ కూడా తెలుసు. నీకు దమ్ముంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ గ్రామ పంచాయతీలో కానీ, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ వార్డులో కానీ రా. నీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఈ పెందుర్తి నియోజకవర్గంలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి లేదు, ఒక ప్రజానాయకుడిగా, ఒక గౌరవ ఎమ్మెల్యేగా మా నాయకుడైనటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఎక్కడైనా సరే నీతో డిబేట్ పెట్టుకోవడానికి జనసేన పార్టీ తరఫున కానీ, లేకపోతే కూటమి పార్టీ తరఫున కానీ, ప్రజానీకంగా లేకపోతే కార్యకర్తలుగా మేము రెడీగా ఉన్నాం. ప్లేస్ కానీ టైం కానీ నువ్వే సెలెక్ట్ చేసుకో. ఈ అభివృద్ధి గురించి మాట్లాడాలనుకుంటే నీ అభివృద్ధి ఏంటి, రమేష్ బాబు గారి అభివృద్ధి ఏంటి? అసలు రమేష్ బాబు గారికి నీకు పొంతనేంటని నేను అడుగుతున్నాను. నీ స్థాయి ఏంటి, రమేష్ బాబు గారి స్థాయి ఏంటి? రమేష్ బాబు గారు అన్నకుండా ఆయన ప్రజానాయకుడు, ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు, ప్రజా సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు, సమస్యల మీద పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు, అవగాహన ఉన్నటువంటి నాయకుడు, విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఆ సమస్యను ఏ రకంగా పరిష్కరించాలో తెలిసినటువంటి నాయకుడు, సమస్యలు పరిష్కరించాలని తపన ఉన్నటువంటి నాయకుడు. మరి నువ్వెటువంటి నాయకుడివి? నీకు సమస్య అంటే ఏంటో తెలియదు, సమస్యను పరిష్కరించే నాలెడ్జీ లేదు, అసలు పదం అంటే కూడా నీకేంటో తెలియదు. ఒక రకంగా చెప్పాలనుకుంటే మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పు చూడు పురుగులుండి అంటారు కదా. ఆ రకంగా నీ పర్సనాలిటీ మేడి పండులే ఉంటుంది, నీ పనితనం పొట్ట విప్పితే పురుగులతో ఉంటుంది. అది నీ పనితనం. అటువంటి నీ పనికిమాలని పనితనాన్ని